హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? పండుగలు అయిపోయినాయి కదా, ఇంకా ఏ భారం బాధ్యత ఏం లేదు. రెస్ట్ తీసుకున్నామని రెస్ట్ తీసుకున్నారా? రెస్ట్. క్రైస్తవుడికి రెస్ట్ అనేది ఉండదు. మనం పరలోకం చేరేంత వరకు పోరాటమే. ఎక్కడికి ఎక్కడికి? నా వైపు చూడండి. పరలోక రాజ్యానికి చేరేంత వరకు కూడా మనకి పోరాటమే. ఏ వ్యక్తి అయితే రెస్ట్ తీసుకుంటానో, విశ్రాంతి తీసుకుంటానో, నెమ్మదిగా ఉంటాను, లేదంటే కాసేపు ఆగిపోతాను, ఒక సండే మిస్ అవుతానో అని అనుకుంటాడో ఆ వ్యక్తి తోక ఉంటుంది కదా, ఖాళీ అయిపోతుంది. ఏమైపోతుంది? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఏమైపోతుంది? తోక ఖాళీ అయిపోతుంది. కొట్టు దగ్గరికి వెళ్ళి, షాప్ దగ్గరికి వెళ్ళి కేజీ పంచదార ఇవ్వండి అనేసి, కేజీ పంచదార ఎంత? 50? 50 50 రూపాయలు ఇచ్చి కేజీ పంచదార ఇవ్వండి అని అడుగుతారు. వాడు కేజీకి 1/4 కిలో పక్కన పెట్టేసుకొని 3/4 కిలో ఇస్తాడు. అప్పుడు ఊరుకొని, సరే మనోడే కదా, మా ఊరుడే కదా, ఫోన్లో 1/4 కిలో దాచేసుకున్నాడు, లెట్ ఇట్ బి, ఏం కాదులే అని మౌనం ఇచ్చేస్తారా? అమ్మ బీల గారు చెప్పండి, మౌనంగా వచ్చేస్తారా? ఏమయ్యా, రూపాయి తక్కువ తీసుకున్నావా? దేనికి? రూపాయి తక్కువ తీసుకున్నావా? నువ్వు రూపాయి కూడా తక్కువ తీసుకోలే, కానీ 1/4 కిలో పంచదార దొబ్బేస్తావా? మంచివేనా? మేము కష్టపడుతున్నామయ్యా అని ఎన్ని మాటలు అంటామో, ఎన్ని మాటలు అంటాము. ఆత్మీయ జీవితంలో కూడా ఒక నీతి క్రియ మానేసిన, ఒక్క రోజు పరిశుద్ధంగా ఉండుట తప్పిపోయినా, ఒక్క రోజు కూడా ప్రభునందు ఆనందించకపోయినా, ఒక్క రోజు కూడా దేవుడు కాదు నేనే అని నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే దేవుడు ఊరుకోడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ క్యాలిక్యులేషన్. ప్రతిదీ కూడా లెక్క చేయబడుతుంది. ప్రతిదీ కూడా ఏం చేయబడుతుంది? లెక్క చేయబడుతుంది. మనుషులుగా మనమే అయ్యో పోనీలే తెలుసున్నోడే కదా అనేసి ఊరుకోట్లే. ఆ 50 రూపాయలకే మనం దెబ్బలాడి పెట్టేసుకుంటున్నాం. మరి దేవుడు స్వరక్తాన్నిచ్చి, ఆయన ప్రాణం పెట్టి, ఎంతో వెచ్చించి ఈరోజు నా జీవితం ఉంది అనడానికి, నిలబడటానికి ఎంతో వెల చెల్లిస్తున్నాడు ప్రతిరోజు. ఒకసారి అనుకోవద్దు, ఒక రోజు శిలువ మరణం మీద మరణించేశాడు, ఆ రోజుతో అయిపోయిందని అనుకోవద్దు. ఎవ్రీడే దేవుడు నీ పైన నా పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు. అమ్మాయి వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతారా? మనసు ఇక్కడ పెట్టండి, మనసు ఇక్కడ పెట్టండి. ఏవేవో ఆలోచించద్దు. నేను మొక్కను చూసి చెప్పేస్తాను ఎవరు ఏం చేస్తున్నారు అన్నది. అందుకని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యం వినండి, లేదంటే తిట్టుగా చేస్తాను. అర్థమవుతుందా? దేవుడు ప్రతిరోజు మన జీవితంలో పెట్టుబడి పెట్టే దేవుడు. ప్రతిరోజు ఆయన తన ప్రేమను పెట్టుబడిగా పెడుతున్నప్పుడు, ఆ ప్రేమకు తిరిగి ప్రేమ రాకపోతే ఒక రోజు భయంకరుడుగా ఆ దినాన లెక్క అడిగితే మనం చెప్పడానికి మన దగ్గర ఏ లెక్క లేకపోతే అగ్నిగుండంలో పడేసినా కానీ మన జీవితాలు తక్కువే. ఎందుకంటే ఆ శిక్ష కూడా
ఎందుకంటే బయటోడు అప్పుడే తెలుసుకొని ప్రభువా అయ్యో నీ ప్రేమ ఇంత, నీ త్యాగం ఇంత, నువ్వు నన్ను పైన ఇంత పెట్టుబడి పెడుతున్నావా అనేసి వాడే అప్పటికే మారుతుంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రసంగాల మీద ప్రసంగాలు, వాక్యాల మీద వాక్యాలు, కృప వెంబడి కృప, దయ వెంబడి దయ, కరుణ మీద కరుణ చూస్తూ ఆపదలన్నింటిలోంచి రక్షిస్తూ నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తూ, ఇల్లు కావాలంటే ఇల్లు, పెళ్లి కావాలంటే పెళ్లి, బిడ్డలు కావాలంటే బిడ్డలు, అలా ప్రతి సంపదతో ఆశీర్వాదంతో నేను దీవించినా కూడా దేవుడు పెట్టిన పెట్టుబడికి సరి అయిన సమానం నువ్వు ఇవ్వకపోతే ఏంటి? ఆరాధన అంటే ప్రేమించడం. ఏంటి అంటే నువ్వు ఆరాధన చేస్తున్న సమయంలో నీ ప్రేమకు దేవుడు పట్టుబడిపోవాలా. ఏం చేయబడాలా? పట్టుబడిపోవాలి. అంటే నీ ప్రేమ వ్యక్తం అవ్వాలా, కనిపించాలా. ఆ ప్రేమకు ఆయన లీనమైపోవాలి. ఆ ప్రేమకు ఆయన లీనమైపోవాలి. ప్రేమించురా అని భర్తకి ఎవడో పక్కోడు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా? నీ భార్యతో కలిసి ఉండరా అని ఎవడో బయట వెళ్తున్నాడు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఉండాలా. అలాగే మన జీవితంలో క్రైస్తవులు మన పేరు ఉన్నాము అంటే ఆరాధించండి, ఆరాధన చెయ్యండి, ఆరాధన చెయ్యండి వెనకాల నుంచి ఒకడు తోలాల్సిన అవసరం లేదు. నువ్వు కళ్ళు ముయ్యగానే నీ ముందు సిలువ కనిపించాలి. నీ జీవితంలో చేసిన ప్రతి దాన్ని నువ్వు తలంచుకుంటే కళ్ళలోంచి నీళ్లు రాకుండా ఉండవు తెలుసా? పాట కూడా అవసరం లేదు. ఆరాధన అంటే ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు. అది రాగం కావచ్చు, మూలుగు కూడా కావచ్చు తెలుసా? అంటే కొన్నిసార్లు దేవుడి ప్రేమను వర్ణించటానికి, వివరించటానికి పదాలు కూడా రావు. నీ లోపల ఎక్కడో గుండె శబ్దం కొట్టుకుంటుందే, దాంట్లో కూడా ప్రేమ కనబడుతుంది. ఈరోజు దేవుడు అది వెతుకుతున్నాడు, అది కావాలని ఆశపడుతున్నాడు. కానీ ఇంకా ఏదో చేస్తేనో, ఏదే కొడతేనో, లేకపోతే ఇంకేదో పాడితేనో అప్పుడే నాకు ఊపు వస్తుంది, లేదంటే అప్పుడే నాకు వస్తుంది అనుకుంటే దరిద్రం ఇంకెక్కడో ఉన్నట్లు లెక్క. దేవుణ్ణి ప్రేమించమని కూడా చెప్పాలా? నీకు అర్థం కావట్లేదా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రతిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలని. అంటే ఎక్కడో పడిపోయావు నువ్వు, తిరిగి లేవలే, చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆయనతో బ్రతకట్లేదు కాబట్టి జీవించాలని తెలియట్లే. అర్థమవుతుందా? శవం మీద పిలిసి పెట్టి ఇట్లా పొడిసామనుకో అమ్మో బాబు అంటాడా? చెప్పండి. శవం మీద పిలిస్తో లేదంటే ఏదన్నా గుండుసుతో ఇలా గుచ్చుతుంటే శబ్దం వస్తుందా? అదే కూర్చున్న వాడిని, నించున్న వాడిని పిలిచి ఇట్లా దగ్గర కంటే చాలా ఎగురు పడతాడు, ఎక్కడ గుచ్చేస్తాడు. ఎందుకు? నొప్పి తగులుతాడని. దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధాత్మలో నువ్వు కలవలేకపోతున్నావంటే కారణం చచ్చిన వాడికి ఉన్నావు. ఆత్మీయంలో చలనం లేదు. ఎంతసేపు ఊరుకుంటాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఊరుకుంటాడు? నీలో ప్రేమ నదిలాగా పారాలి, ప్రవాహంలో పారాలి. ఒక్కటైపోయిన జీవితంలోనే కనబడుతుంది. ఇంకా రావట్లేదు, తెలియట్లేదు, ఇంకా కృతజ్ఞత రావట్లేదు, కన్నీళ్ళు రావట్లేదు, దేవుడు నేను ఒకటైపోయిన స్వరం మాట రావట్లేదు అంటే ఎక్కడో దూరంగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నానమ్మా, కృపాకాలం అయిపోతుంది, కృపాకాలం అయిపోతుంది. అది రేపో ఎల్లుండో మరుసటి రోజో తెలీదు. తీర్పు కాలంలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. We are entering in the judgment.
ఈ తీర్పు కాలం లోపు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఆయన ప్రేమ అనే పెట్టుబడికి నువ్వు రిజల్ట్ తేలేదనుకో, దేవుడు ఇంకా నిన్ను చూసి తూ అని ఉమ్మేయటం కంటే అంతకన్నా ఏం లేదు. అదే ఉంటుంది ప్రకటన గ్రంథంలో. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నీ నులు వెచ్చని స్థితిని చూచి ఉమ్ము వేస్తావు. ఎప్పుడు ఉమ్మేస్తావు? మంచి నీళ్ళు తాగుతున్నాము, నీళ్ళు తాగుతుంటుంటే ఏదో నలక నోట్లోకి వచ్చిందని అనిపించింది అనుకో, ఏం చేస్తావు? మింగేస్తావా? చి అని వెంటనే ఉమ్మేస్తావు. నీళ్లు తాగుతున్నావు, మంచి నీళ్ళగా కాకుండా ఏదో నీళ్ళగా టేస్ట్ వచ్చింది అనుకో, మింగేస్తావా? బయటికి ఊదేస్తావు. ఇప్పుడు నీళ్ళు తాగుతున్నావు, అయితే తీయగానే ఉండాలా, లేకపోతే చప్పగా అన్న ఉండాలా, లేదంటే వగరగా అన్న ఉండాలి. అలా కాకుండా ఇంకేదో లాగున్నాయి, మింగేస్తావా? నువ్వు దేవుడి రుచిని కోల్పోతే, దేవుడు ప్రేమ అన్న రుచి నీలో లేకపోతే నిన్ను దేవుడు మింగాలా, ఉయ్యాలా? ఇంకెన్ని సంవత్సరాలు మార్పు వస్తుంది? ఇంకెన్ని సంవత్సరాలకి? మళ్ళీ చెప్తున్నాను, ఎవరి కోసమో జీవించొద్దండి. ఎవరి కోసమో జీవించే టైంలు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు నీ కోసం నువ్వు సరి చేసుకోవాల్సిన సమయం. లేదంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? బయట ఉన్న అన్య సమాజానం గురించి దేవుడికి పెద్ద బాధ లేదు. ఎందుకంటే నిమిషం చాలు, రెప్ప పాటుల చాలు, బయట ఉన్న అన్య జనాంగం అంతా మారుతారు. కానీ లోపలున్న మనకే మార్పు లేదు. ఆ ఆత్మలో నడిపింపు అసలు రావు. ఆత్మలో నడవండి, ఆత్మలో ప్రార్థన చెయ్యండి, ఆత్మలో ఆరాధించండి అని ఒకళ్ళు మనకి చెప్పే స్థితి ఎన్నడూ రాకూడదు. సింగిల్ సెకండ్స్ లో నువ్వు కనెక్ట్ అయిపోతూ ఉండాలి. అంటే ఏంటి? అసలు ఆత్మలోనే జీవిస్తూ లీనమైపోయి ఆ రెల్లంలోనే ఉంటే ఇక్కడ డిస్కనెక్షన్ ఎక్కడ ఉంటాయి? కనెక్షన్లోనే ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. కనెక్షన్లోనే మనం ముందుకి వెళ్ళిపోతుంది. అందుకు ఎక్కడున్నాం? ఏంటి? పెట్టుబడికి సమానమైన రాబడి వచ్చిందా లేదా? మళ్ళీ చెప్తున్నాను, ఇది లెక్కించే సమయం, ఇది లెక్కలు సరిచూచే సమయం, తీర్పు కాలంలోనికి అడుగు పెడుతున్న సమయం. పెట్టుబడికి రాబడి సరిగ్గా లేకపోతే ఊరుకోడు దేవుడు, ఊరుకోడు దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మొన్నటి దినాన లాస్ట్ వీక్లో మనం మొదటి 4 వచనాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5వ వచనం గురించి మనం ధ్యానం చేసుకుందాం. నమ్మకమైన సాక్షియు ఎవరంట? ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకడు యోహాను, రెండోది నమ్మకమైన సాక్షియు, అంతేకాకుండా మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక నమ్మకమైన సాక్షి అని ఆయన తెలియజేస్తున్నాడు. చదివేస్తాను, నా వైపు చూడండి. అంతేకాకుండా ఇప్పుడు యోహాను కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి, చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడు కాబట్టి, చూపించింది చూపించినట్లుగానే చూపిస్తాడు కాబట్టి, ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? యోహాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు నమ్మకమైన వాడురా అని మనం ఎట్లా చెప్తాం? నేను పలానా ఓడికి 1000 రూపాయలు ఇచ్చాను, పలానా అనిల్కి ఇచ్చిరావయ్యా అని డేవిడ్కి ఇచ్చాను అనుకో. డేవిడ్ ఎంత? 1000 రూపాయలు ఇచ్చి
అనిల్కి ఇచ్చిరా అయ్యా, ఎక్కడో బాబువరం రోడ్డు దగ్గర లేకపోతే వేలంగి రోడ్డు దగ్గర ఉంటాడు అనేసి అన్నారు. అయితే డేవిడ్ పట్టుకొని వెళ్ళి ఆయనకి 900 ఇచ్చాడు. మిగతా 100 రూపాయలు జోబులో పెట్టేసుకున్నాడో లేకపోతే మధ్యలో ఐస్ క్రీమ్ కనబట్టి ఐస్ క్రీమ్ తినేసాడో, మొత్తం మీద ఏదో జరిగింది. నాకు టైం దొరకలేదు, లేదంటే ఒక వారం తర్వాత ఏమయ్యా అనిలు నీకు నాకు తెగిపోయింది కదా, 1000 రూపాయలు నాకు నీకు ఇచ్చేసాను కదా అంటే, అదేంటండి నాకు 900 పంపించారు మీరు అంటారు. అదేంటయ్యా నేను ఇచ్చింది 1000, నేను ఇచ్చింది 1000. లేదండి నాకు 900 ఇచ్చాడు, నాకు 900 ఇచ్చాడు. అప్పుడు నేను వారం తర్వాత అడుగుతాను, అయ్యా డేవిడ్ నేను నీకు 1000 ఇస్తే నువ్వు 900 ఇచ్చావంట, ఏంటయ్యా ఇదంటే, అవునండి బండి ప్యాచ్ పడ్డదండి, లేదంటే దారిలో దాహం వేసిందండి, లేదంటే కళ్ళు తిరిగి పడిపోయారండి, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయించుకున్నారండి అన్న కబుర్లన్నీ అప్పుడు చెప్తే పనవులు. ఎప్పుడు చెప్పాలా? వెంటనే దానికి సరి అయిన రీజన్ ఉంటే వెంటనే చెప్తే సరే అత్యవసర పరిస్థితిలో వాడాడు అన్నది అర్థమవుతుంది. లేదు అంటే మనోడు నమ్మకమైనోడు కాదురా అని నాకు మనసులో ఒక ముద్ర పడు. ఎందుకు? వాట్ ఐ హ్యావ్, నేను ఏదైతే చేశానో ఎలాగైతే ఇచ్చానో అలాగే వ్యక్తపరిస్తే నమ్మకమైన వాడురా. ఎందుకంటే నేను అప్పచెప్పిన పని ముగించాడు అని లెక్క. నేను చెప్పినట్లు చెయ్యలే, మార్పులు కనిపించాయి. అట్లాగే యోహాను గారిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పినట్లుగానే ప్రపంచానికి తెలియజేస్తాడు అని యోహాను గారిని దేవుడు ఎన్నుకున్నాడు. వన్ థింగ్ అక్కడ పక్కన పెట్టేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మకమైన సాక్షి అయ్యారంటే, తండ్రి ఒక ప్రణాళిక చేత, ఒక ఏర్పాటు చేత సమస్త మానవాళి కోసం రక్తాన్ని చిందించటానికి, ప్రాణాన్ని పెట్టడానికి, ఈ సమస్త మానవాళి పాపం మొయ్యటానికి నువ్వు అర్హుడురా, నువ్వు పని చేయాలరా అనేసి యేసుక్రీస్తు ప్రభుని భూలోకంలోనికి పంపించినప్పుడు 100%, 100కు 100% అందరినీ క్షమించాడు, 100కు 100% అందరినీ ఆదరించాడు, 100కు 100% అందరినీ సరి చేశాడు, 100కు 100% అద్భుతాలు చేశాడు, 100కు 100% ఆయన పాపములను భరించాడు, 100కు 100% రక్తాన్ని కార్చాడు, 100కు 100% నలగగొట్టబడ్డాడు, 100కు 100% అవమానింపబడ్డాడు, దూషింపబడ్డాడు, నిందింపబడ్డాడు. మాట అయినా కూడా వ్యతిరేకించలేదు, మాట అయినా కూడా వ్యతిరేకించింది. అంతెందుకు గెస్సేమనే తోటలో పేతురు గారికి కోపం వచ్చింది. మా యేసయ్యని పట్టుకెళ్ళిపోతారా అనేసి వరలో ఉన్న కత్తిని తీసి ఆ మల్కు అనేవాడు చెవి నరికితే చెవి తెగి కింద పడితే యేసయ్య దాన్ని మళ్ళీ అంటే ఏంటి, పేతురు గారికైనా కోపం వచ్చింది కానీ యేసు ప్రభు వారికి దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి, భరించడానికైనా, అణుచుకోవడానికైనా, సహించడానికైనా 100% ఇష్టపడ్డాడు. అప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, పేతురు నువ్వు కాదయ్యా, నేను పిలిస్తే ఇప్పుడే 12 వ్యూహాల దూతలు వచ్చి వీరితో పోరాడవా అంటే ఏంటి, కొన్ని వేల దూతలు, ఒక్క దూత కొడితే 1,85,000 మంది చచ్చిపోయారు ఒక్క దెబ్బకి. అట్లాంటిది 12 వ్యూహాలంటే కొన్ని వేల దూతలు వస్తే అసలు భూమి మీద ఒక మనిషి కూడా ఉన్నాడు, ఒక రెక్క కూడా కనిపించదు, ఒక రెక్క కూడా. అంటే ఏంటి, పోరాటం చెయ్యాలంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేను మాట సెలవిస్తే దూతలే వచ్చి పోరాడతాయి. కానీ వద్దు, నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి
ఇష్టపడుతున్నాను కాబట్టి నేను భరిస్తాను, సహిస్తాను. ఇవన్నీ పక్కన పెడితే ఎంతమంది వేలకోలం మాట్లాడతారు తెలుసా? యేసయ్య సిలువకు అప్పచెప్పేటప్పుడు వెట్టకరేస్తారు. ఇప్పుడు దిగిరా కిందకి అంటారు. మనం పక్కనున్నోడు ఒక్క మాట అంటే సర్రని పైకి లెగిసిపోతామే, కానీ యేసయ్య లేవలే. అంత అధికారం ఉన్నా కానీ, అంత సామర్థ్యం ఉన్నా కానీ, అంత శక్తి బలం ఉన్నా కానీ ఆయన లేవలేదు, భరించాడు. ఎందుకు తెలుసా? ఆ నమ్మకమైన సాక్షి అన్న పేరు పొందడానికి. సరే, ఇప్పుడు యేసయ్య క్వాలిటీస్ చూపించాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు రాయబడింది? ఇక్కడ ఎందుకు రాయబడింది? ఆయనకేదో ఉందని మాత్రం కాదు, ఆయన 100% నమ్మకమైన సాక్షి. నువ్వు కూడా 100% నమ్మకమైన సాక్షిగా మారితేనే ఆ రాజ్యంలో ప్రవేశం. ఏంటి ఆ రాజ్యంలో ప్రవేశం? ఎవరు పడితే వాళ్ళు అందులోకి రాలేరండి. ఎవరు పడితే అందులోకి రాలేదు. ఆయన జస్ట్ కుమారుని పోలికలో ఉన్నవారు మాత్రమే ఆ రాజ్యంలోనికి. అమ్మ జాగ్రత్త, నీ ఇంట్లో ఉన్నట్లుగా, నీ బంధువులతో ఉన్నట్లుగా, నువ్వు చర్చిలో ఉన్నట్లుగా పరలోకంలోకి వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్ని చూస్తాడు. 100% సహిస్తున్నావా? కొన్నిసార్లు కొంతమంది మనుషులకు అప్పచెప్పి దేవుడు సహనాన్ని నేర్పిస్తాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు అప్పచెప్పి దేవుడు ఓర్పుని నేర్పిస్తాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను అప్పచెప్పి, శ్రమల్లోకి అప్పచెప్పి దేవుడు విధేయత నేర్పిస్తాడు. ఈ మనిషి నన్ను సాధిస్తున్నాడు, లేదంటే ఈ వ్యక్తి నన్ను బాగా శ్రమపరుస్తున్నారు, లేదంటే ఈ వ్యక్తి నన్ను బాగా హింసిస్తున్నారు అని అనుకున్నావనుకో, 100% నమ్మకమైన సాక్షిగా మార్చబడవు. అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు కలిగి ఉన్న నొప్పి, బాధ, శ్రమ, లేదంటే ఎవరన్నా నిన్ను పొడుస్తుంటే, ఎవరన్నా నిన్ను కదుపుతుంటే, ఇవన్నీ ఎందుకంటే నమ్మకమైన సాక్షిగా దేవుడు నిన్ను మార్చడానికే ఈ శ్రమల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో దేవుడు నడిపిస్తున్నాడు. అంటే ఏంటి? దేవుడు అనుకునే రూపంలోనికి నువ్వు నేను రావాలంటే కొన్నిసార్లు మనల్ని శ్రమపరిచే వాళ్ళు మన పక్కనే ఉంటారు. అర్థమవుతుందా? ఉలి ఎవరి చేతిలో ఉంటే? శిల్పకారుని చేతిలో ఉంటుంది. ఆ ఉలితో చెక్కితేనే బండకేమొస్తుంది? రూపం వస్తుంది. అప్పుడు దాన్ని శిల్పి అంటారు. లేదనుకో బండ అంటారు. బండకి విలువ. ఈరోజు మన జీవితాలు అంతే. ఈరోజు చెప్పినాను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే, లేదంటే కొంతమంది కొన్ని నిందలు, అవమానాలు వస్తున్నాయి అంటే, లేదంటే కొంతమంది మనుషులు ప్రభువా ఎందుకు మాటికి వీళ్ళతో నేను పడాలా, నేను భరించాలా, ఈ నొప్పి ఏంటి నాయనా, ఈ శ్రమ ఏంటి నాయనా, ఇవన్నీ ఎందుకు అంటే బండగా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లే. నీకు ఒక పేరు, ఒక రూపాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడే ఏం చేస్తున్నాడు? అక్కడ పెట్టాడు. చెక్కుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. ఈ క్రమశిక్షణకి మనం ఒప్పుకోవాలా? ఏం చెయ్యాలా? ఒప్పుకోవాలి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నమ్మకమైన సాక్షి అన్న పేరు నువ్వు పొందాలి. నీ భర్త దగ్గర నమ్మకమైన సాక్షి అని నువ్వు పేరు పొందాలి. నీ భార్య దగ్గర నమ్మకమైన సాక్షి అని పేరు పొందాల. నీ పిల్లల దగ్గర నమ్మకమైన సాక్షి అని పేరు పొందాల. నీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకమైన సాక్షి అని పేరు పొందాల. నువ్వు సమాజం మధ్యలో నమ్మకమైన సాక్షి అని పేరు పొందాలి. నువ్వు చర్చిలో నమ్మకమైన సాక్షి అని పేరు పొందాలి. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నమ్మకమైన సాక్షి అని పేరు పొందాల. ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు దేవుడు కూడా నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పు చెప్తాడు. సంఘంలో ఈ పని చేయరా, సంఘంలో చేపలు ఎత్తరా, అదే ఒకసారి అప్పు చెప్తాడు. నేను ఊడ్చా చాలా సంవత్సరాలు, నేను కడిగాను చాలా సంవత్సరాలు, నేను తుడిచాను, నేను పడ్డాను, నేను ఏడ్చాను రాత్రి. ఏంటి ప్రభు ఈ మాటలు, ఈ నిందలు అని. అవన్నీ మనకి సహనాన్ని, ఓర్పును, రూపాన్ని ఇస్తాయి. దాని తర్వాత దేవుడు ఇంకో లెవెల్ బాధ్యతను ఇస్తాడు.
అలా నమ్మకమైన సాక్షిగా ఉంటేనే అప్పుడు దేవుడు నాతో పాటు రా ఉండు అని పిలుస్తాడు. నాతో పాటు రా ఉండు అని. ఆ రాబోయే దినాల్లో దేవుడి దగ్గర విందుంది. ఆ విందు అబ్బబ్బబ్బా నిజంగా చెప్పాలంటే రాజ్య భోజనం. అది ఏం భోజనం? రాజ్య భోజనం. ఆ రాజ్య భోజనం విందుకి దిక్కుమాలినోళ్ళు, పనికిరానోళ్ళు ఉండరు, రాజులే ఉంటారు. ఎవరుంటారు? అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, రే ఇష్టం వచ్చినోళ్ళలాగా బ్రతకడానికి కాదు, నువ్వు రాజు అయిన యాజక సమూహానివి, రాజుగారికి తగ్గట్లుగా జీవించరా, అలా బ్రతకరా. క్యారెక్టర్ని దిగజార్చుకుంటే, గుణాన్ని పక్కన పెట్టుకుంటే, లేకపోతే లక్షణాలు పోగొట్టుకునేలాగా బ్రతికితే, లేకపోతే నీ క్యారెక్టర్ని, నీ చూపుని, నీ మాటను లెక్క లేకుండా వదిలేసావనుకో, అప్పుడు రాజు అవ్వవు, నువ్వు రాజు అవ్వవు. అందుకు దేవుడు ఏం చేస్తా, మన క్యారెక్టర్ను కూడా చూస్తాడు, మన చూపును కూడా చూస్తాడు, మన మాటలను కూడా చూస్తాడు. మనం భలే వదిలేస్తాం మాటలు ఒక్కొక్కసారి. అమ్మ ముందో, నాన్న ముందో, ఫ్రెండ్ ముందో, అత్తగారి ముందో, మామగారి ముందో, లేకపోతే ప్రతి ఒక్కరి ముందు బాగా వదిలేస్తాం. దేవుడు అవి కూడా లెక్క పెడతాడు తెలుసా? దేవుడు అవి కూడా లెక్క పెడతాడు. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. క్రైస్తవుడికి గుణం చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. వీటన్నిటిని బట్టే నమ్మకమైన సాక్షివా లేదా అన్నది దేవుడు. అయ్యో గుళ్ళో మాత్రం అండి ఏం ప్రార్థన చేసేస్తాను, ఇంట్లో బైబిల్ దగ్గర పట్టుకున్నానంటే ఎన్ని అధ్యాయాలైనా చదివేస్తాను. మరి మనుషుల దగ్గర, మరి పక్కింటోళ్ళ దగ్గర, ఎదురింటోళ్ళ దగ్గర. మీకు కూడా తెలుసా, ధనవంతుడైన లాజరు, బీదవాడైన లాజరు ఇద్దరున్నారు. ఇద్దరున్నారు. ధనవంతుడైన లాజరు హత్య చేసి లేకపోతే మానభంగాలు చేసి నరకంలోకి వెళ్ళే, రోడ్డు మీద గేటు దగ్గర ఉన్న బీదవాడైన లాజర్ని పట్టించుకోలేదని నరకానికి తీసుకెళ్ళాడు. ఈరోజు నోరు పరేసుకుంటుంటే, లేకపోతే నేను ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, దేవుడి దగ్గర మాత్రం బాగానే ఉంటున్నానండి అంటే దేవుడు ఒప్పుకోడు, అందరి దగ్గర. అందుకే 4 సువార్తల్లో ఆయన జీవించిన జీవిత విధానం ఉంటుందండి. ఆయన ఎక్కడ కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడతాడు. ఎక్కడ కూడా ఆయన క్యారెక్టర్కి తీసిపోయినట్లు కానీ, లేదంటే ఆయన క్షమాగుణానికి తీసిపోయినట్లు కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ప్రతి మాట కూడా విలువ కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది? విలువ కలిగి ఉంటుంది. ప్రతి ప్రవర్తన కూడా విలువ కలిగి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం తీర్పు కాలంలోనికి రాబోతున్నాము. విలువలు లేకుండా జీవిస్తే అర్థమవుతుందా, దేవుడు నిన్ను బట్టి సిగ్గుపడతాడు. దేవుడు నిన్ను బట్టి సిగ్గుపడతాడు. అంటే ఏంటి? మనం మళ్ళీ బాహాటంగా దేవుణ్ణి సిలువ వేస్తున్నట్లు, బాహాటంగా దేవుణ్ణి సిలువ వేస్తున్నట్టు. అప్పుడు వాళ్ళెవరో సిలువ వేయటం కాదు, నువ్వు ఈరోజు సిలువ వేస్తున్నావే నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి. పలానా ఓడికి రూపాయి ఇవ్వక, లేదంటే నోరు కాచుకోక, లేకపోతే గుణాన్ని కాచుకోక, లేకపోతే క్షమించకుండా, లేకపోతే అసూయ పడుతూ, లేకపోతే దేవుడి మీద ప్రేమ లేకుండా ప్రేమిస్తున్నానని నటిస్తున్నావే, దీన్ని బట్టి సిలువేస్తున్నావే, అది ఆయనకి గాయంగా ఉంటుందంట. ఆ రోజు భరించిన సిలువ కంటే ఈ రోజు సిలువ ఎక్కువ భారంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? తెలిసి తెలిసి కావాలని వేస్తున్నాం. అప్పుడు నువ్వు లేవు, నీకు తెలియక ఒట్టి పాపాన్ని మాత్రమే మోసుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు నీ ప్రవర్తన తెలిసి తెలిసి సిలువ వేస్తున్నావు కదా, దాన్ని తట్టుకోలేకపోతున్నాడు దేవుడు, దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. నమ్మకమైన సాక్షి యోహాను నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ప్రపంచానికి ఒక తీర్పు పుస్తకాన్ని అందించాడు. ఈరోజు నువ్వు నేను నమ్మకమైన సాక్షిగా ఉంటేనే దేవుడు ఇంకో బాధ్యతను అప్పచెప్తాడు. అసలు ఇంతకీ ఆత్మీయంగా ఏదైనా బాధ్యత కలిగి ఉన్నావా లేదా? చెప్పండి.
ఆత్మీయంగా ఏమైనా బాధ్యత కలిగి ఉన్నావా? దేవుడేమని చెప్తున్నాడా? దేవుడేమైనా చేయమంటున్నాడా? నాయనా పలానా కుటుంబాన్ని కప్పచెప్పని ప్రార్థన చెయ్యనేమని అన్నాడా? లేదంటే పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు వెళ్ళి పరామర్శించనేమని చెప్తున్నాడా? లేదంటే పలానా జీవితాలు నలిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, బాధలో ఉన్నారు, వాళ్ళ జీవితాలకు నువ్వే బాధ్యత, వెళ్ళి వాళ్ళని స్వస్థపరచు, లేదంటే వెళ్ళి వాళ్ళ జీవితాలు సరిగ్గా చెయ్యి అని ఏమన్నా అన్నాడా? ఏమన్నా చెప్తున్నాడా? అవేమీ లేవు అంటే నీకు అసలు బాధ్యత లేదు, ఇవ్వలేదు. ఎందుకంటే నమ్మకస్తుడిగా లేవుగా, నమ్మకస్తుడిగా లేవు. ఇంకెంతకాలం నమ్మకస్తులుగా ఉండకుండా ఉంటాం? ఇంకెంతకాలం నమ్మకస్తులుగా ఉండకుండా ఉంటాం? సంవత్సరాలు అయిపోతున్నాయండి. నేను మళ్ళీ చెప్పాను, మనం 3వ ప్రపంచ యుద్ధానికి దగ్గరగా ఉన్నాం. వీఆర్ 3వ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది అంటే దేవుడు ఎప్పుడు చేస్తాడు ఎవరికి తెలియదు. అంత దగ్గరగా ఉండి కూడా ఇంకా నమ్మకమైన సాక్షిగా మనము లేకపోతే ఇంకా క్రైస్తవులు మన నిజంగా చెప్పడం ఏంటంటే రేపొద్దుటి ఈ అన్యులందరూ కూడా మనం చూసి నవ్వుతారు. ఈ అన్యులందరూ కూడా మనం చూసి నవ్వుతారు. అమ్మాయి ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయారు కానీ ఏం లేదు, యేసయ్య రూపమే లేదు, యేసయ్యలాగా భరించలేదు, యేసయ్యలాగా జీవించలేదు. తర్వాత ఉన్న మాట, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. చాలా మృతులలో నుండి ఆది సంభూతుడిగా ఎవరు లేచారు? ఎవరు లేచారు? ఇంకెవరన్నా లేచారా? ఇంకెవరన్నా లేచారా? పోనీ ఒకసారి ఆలోచించి చెప్పండి. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఎవరైనా ఉన్నారా? షూరా? 100%. ఓకేనా? షూరు. లాజర్ లేచాడు. చనిపోయాడా ఉన్నాడు? ఇంకా అంటే ఏంటి? ఆయనకి మరణం ఉంది కాబట్టి మృతులలో నుండి ఆది సంభూతుడు అన్న పేరు ఆయనకి సూట్ అవ్వదు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? లేదు. 100% యేసుక్రీస్తు ప్రభువే. ఓకే. ఏ యోహాన్ గారు? ఆయన చనిపోయాడమ్మా, ఆయన చనిపోయాడు. యోహాన్ గారు ఉంటే ఇప్పుడు ఉండాలిగా, లేరుగా, ఆయన కూడా చనిపోయాడు. ఇంకెవరైనా ఉన్నారా? చెప్తారా? ఇంకెవరు లేదు. షూర్ కదా? 100% షూర్ కదా? చెప్పండి కాన్ఫిడెంట్ గా. ఇంకెవరైనా ఉన్నారా? లేరు. దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు నేను మళ్ళీ మృతులలో నుండి తిరిగి లేవటానికి దేవుడు నీకు నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మృతులలో నుంచి మనము తిరిగి లేవటానికి. అలా లేపబడాలి అంటే మనకి లక్షణాలు ఉండాలి. ఏముండాలి మనకి? ఏ లక్షణాలు? ఆయన పెట్టాడే, ఆయన ఉండమని చెప్తున్నాడే, ఆయన ఆశిస్తున్నాడే, ఆయన పద్ధతిని పెట్టాడే, ఆయన మన ముందు ఒక మాదిరిని గీసెళ్ళాడే, ఒక రంగాన్ని పెట్టెళ్ళాడే. అదే రంగంలో మనము పరిగెత్తితే, అదే స్వభావంతో మనము జీవిస్తే, అలాగే సహిస్తే, ఓర్చుకుంటే, ప్రార్థిస్తే మనం కూడా మృతుల నుంచి లేపబడతాం. మనం కూడా ఎంత ధన్యత! చాలా మంది మాకు అవున్నాయండి, ఇవున్నాయండి, ఎన్నో పండగండి, లేకపోతే ఇంత సంపద అండి, లేదంటే అదండి, ఎన్నో హెచ్చులు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మేము తిరిగి లెగుస్తామని ఎవడన్నా ఛాలెంజ్ చేసి చెప్పగలడా భూమి మీద? కానీ క్రైస్తవుడు చెప్పగలడు. వై? మాదిరి ఉంది. నా యేసయ్య తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేవబోతున్నాను. ఈరోజు అంత దర్జాస్థితిని మనకి ఇచ్చిన తర్వాత కూడా దిగజారిన జీవితాన్ని జీవిస్తే కుక్క తన వాంతులు అదే తింటదంట.
అంటే ఏంటి? ఏదైతే పడలేదో, లేదంటే ఏదైతే అసహ్యంగా ఉందో, లేదంటే ఏదైతే తన శరీరానికి పడలేదో అదంతా వాంతి చేసేసుకొని మళ్ళీ ఐదింటి తిరిగి వచ్చి మళ్ళీ దాన్నే తింటారంట. ఈరోజు మన క్రియలు కూడా అలాగే ఉన్నాయి, మన లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి, మన జీవితం కూడా అలాగే ఉంది. మన జీవితం కూడా నువ్వు క్షమించకపోవటం, ప్రార్థన చెయ్యకపోవటం, ఆత్మలో లీనం కావకపోవటం, నువ్వు ఇక్కడే ఆత్మలో కలవలేకపోతున్నావంటే ఇంటి దగ్గర ఆత్మీయంగా ఉన్నవాడు ఎవడు నమ్ముతాడు? అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? నువ్వు ఇక్కడే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నీ ఆత్మ కలవట్లే, ఇక్కడే నీకు దర్శనం రావట్లేదు, ఇక్కడే దేవుడి మాట వినిపించట్లేదు, ఇక్కడే నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఇంటి దగ్గర బయట ఎక్కడెక్కడో నువ్వు దేవుడితో కలిసి ఉన్నావని ఎట్లా నమ్మేది? నా కోసం కాదు, నీ కోసమే వివరించి చెప్తున్నాను నేను, నీకోసమే వివరించి చెప్తున్నాను, నీకోసమే చెప్తున్నాను. మన ప్రతి అడుగు దేవుడి దగ్గర నుంచి రావాలి. మన ప్రతి అడుగు, మన ప్రతి మాట దేవుడి దగ్గర నుంచి. ఒక్క 5 నిమిషాలు ఆగుతూ మాట్లాడే ముందు, ఒక్క 5 నిమిషాలు ఆగితే ఎవరో ఏదో అడుగుతున్నారు, నీకు సర్రం లెగిసిపోతుంది, కోపం వచ్చేస్తుంది, మండిపోతుంది. ఆ జవాబు చెప్పే 2 నిమిషాలు ఆగి ప్రభువా ఈ మాట చెప్పొచ్చా లేదా అని అడిగినా, లేదంటే ఏం మాట్లాడమంటావు ప్రభువా అని అడిగితే చాలు, జీవితంలో సగం మార్పు వచ్చేసినట్టే. జీవితం ఎందుకంటే ఇష్టమైన నడవడి కావాలని ఆశపడుతున్నాను. మృతులలో నుండి తిరిగి లేచే భాగ్యం అంటే ఎంత గొప్ప తెలుసా? ఇంకా నీకు మళ్ళీ ఇంకో మరణం ఉండదు, రెండో మరణం ఉండదు. రెండో మరణం, యేసయ్య ఒకసారి మరణించాడు, తిరిగి లేచాడు, ఇక ఆయనకు మరణం. నువ్వు మరణిస్తావు, మళ్ళీ లెగుస్తావు, ఇక ఎన్నడూ నీకు మరణం ఉండదు. ఆయన సింహాసనం మీద అధిష్టానుడై ఉన్నాడు, ఆయన ఒళ్ళో నిన్ను కూడా కూర్చోబెట్టుకొని ఆయన నీతిమంతుడు గనక నువ్వు కూడా నీతిమంతుడిగా ఉండి పరిపాలన చేయబోతున్నావు. నువ్వు కూడా పరిపాలన చేయబోతున్నావు. ఆయన అధికారముతో, ఆధిపత్యముతో అబ్బా విందులో కూర్చుంటేనంట, అబ్బా ఇది లేదు, ఇది తక్కువైంది, అసలు ఇది తింటే అనారోగ్యం లేదండి, ఇది అలా ఉంది ఇలా ఉంది అన్నదే లేదు. ఎందుకంటే అది దేవుడు విందు కాబట్టి. ఈరోజు ఆ పక్కన, ఆయన పక్కన నిన్ను విందు చేయించాలని ఆశపడుతున్నాడు. విందు భోజనం అంటాం కదా కొన్నిసార్లు, కొన్ని ప్లేసెస్లో కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా రాజుగారు పక్కన కూర్చున్నాను రా, అయ్యో పలానా పెద్ద అయినా కూర్చోమని, అయ్యో వద్దండి వద్దాను, కూర్చోరా పర్వాలేదు కూర్చోరా, అంత పెద్ద అయినా అన్ని ఎకరాలు ఉన్నాయని నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాను, లేదంటే అంత పెద్ద అయినా నన్ను బండి ఎక్కించుకున్నాడు, లేదంటే అంత దర్జా, అంత పొలము, అంత ఆస్తున్నాయని ఏం చేస్తున్నాను, ఏడాది భుజం మీద చేయేశాడు. ఈ లోకంలో ఉన్న ఎకరాలు ఎగిరిపోతాయి, ఎందుకంటే కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది కదా. ఈ లోకంలో ఉన్న సంపద, ఘనత అన్ని ఎగిరిపోతాయి, కానీ నీ దేవుడికి ఉన్న అధికారం గాని, ఆధిపత్యం గాని, సంపద గాని ఏది ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆయన వెయ్యాలి భుజం మీద చెయ్యి, ఇప్పుడు ఆయన చెప్పాలి నమ్మకమైన సాక్షి అని, ఆయన చెప్పాలి నా ప్రియుడు, నా ప్రేయసి, నా వధువు, నా కోసం పరిశుద్ధంగా జీవించారు, నా కోసం నోటిని కాచుకున్నారు, నా కోసం ఎన్నో వెచ్చించారు, వెలకట్టుకున్నారు, వదిలేసుకున్నారు, అని జీవించారని యేసే చెప్పాలి నీ గురించి. అది నమ్మకమైన సాక్షి. మృతులలో నుండి తిరిగి లేపబడ్డం అంటే ఆయన జీవితాన్ని మనం జీవించడం. అర్థమవుతుందా? అంటే ఆరోహణమైన తర్వాత అక్కడ రాయబడి ఉంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఏ యుగమందైనా కానీ, అబ్బా ఒక్కసారి చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం.
ఆయన బలాతి శయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఈ యుగమందు మాత్రమే కాదు, రాబో యుగమందు అంట అధికారము కంటేను, ఆధిపత్యము కంటే, నామము కంటే సమస్తము పైన ఆయనే హెచ్చున్నాడంట. అంటే ఏంటి? ఇవన్నీ నీలో ఉంటాయి, ఇవన్నీ కూడా నీలో ఉంటాయి, ఇవన్నీ కూడా నీలో ఉంటాయి, నీలో ఉండాలి అన్నది ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు మృతులలో నుండి లేపబడే అవకాశాన్ని ఇస్తున్నాడు. అది నువ్వు నిలబెట్టుకుంటే అన్ని నామముల కన్నా, అంటే ఏంటి? యేసు క్రీస్తు బిడ్డ కంటే ఇంకో నామం లేదు. యేసు క్రీస్తు కుమారుడైన, కుమార్తెగా ఉన్న నీ ఆధిపత్యం కంటే ఇంకొక ఆధిపత్యం లేదు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడంట. అంటే ఏది కూడా హెచ్చించడానికి అవకాశం లేదు. అలాగే నీకు కూడా ఏది కూడా అధిగమించదు. ఈరోజు కొన్ని నిన్ను ఎదుర్కొంటున్నాయంటే, కొన్ని చీకటి శక్తులు నిన్ను అధిగమిస్తున్నాయంటే అవి నీకంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే నీలో క్రీస్తు కనిపించట్లే. ఎవరు కనిపిస్తున్నారు? నువ్వు కనిపిస్తున్నావు. క్రీస్తు కనిపించటం మొదలు పెడితే నీ జీవితంలో ఏ దానికైనా, అంటే సమస్తము పైన నీ పాదాలు ఉంటాయి, సమస్తము నీ పాదాల కింద ఉంటాయి. ఈ అవకాశాన్ని ఇస్తున్నాను, అవకాశాన్ని ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువుతూ ఉండండి. ప్రతి పదము కూడా ఆయన లక్షణాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రతి పదం నీలో నాలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. నీలో నాలో ఉందా లేదా. వస్త్రధారణ గురించి కూడా ఉంటుంది. అంటే ఏంటి? ఒక్కొక్క వస్త్రధారణకు ఒక్కొక్క లక్షణం, పిలుపు, అభిషేకం, తత్వం, అధికారం అవి నీలో నాలో ఉన్నాయి. ఆయన జుట్టు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నదండి. అంటే ఏంటి? కలంకమే లేకుండా ఆలోచనలు, ఎవరి ఆలోచనలు? ఆయన ఆలోచనలు కలంకమే లేకుండా, అదేంటి? ఎలాంటి దోషం లేకుండా, ఆయన ఆలోచనలు తప్పేమోరా, ఆయన తప్పు చేశాడేమోరా, మిస్టేక్ చేశాడేమోరా అనడానికి, వేలు పెట్టి చూపించడానికి కూడా అవకాశం లేని అంత స్వచ్ఛమైన ఆలోచనలు, ప్లాన్స్ కూడా. రేపొద్దున దేవుడు నాకు అన్యాయం చేశాడని నువ్వు నేను చెప్పడానికి కూడా ఉండదు. దేవుడు చేసేదంతా న్యాయమే. ఆయన ఆలోచన తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి. తెల్లని ఆయన చూపులు, ఆయన మాట విధానం మృదువు, ఖడ్గముగా ఉందని రాయబడుతుంది. నోట్లోంచి 2 అంచుల ఖడ్గము. అంటే ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో ఆయన మాట మాట్లాడితే చాలా మంది బ్రతికారు. కానీ తీర్పు కాలంలో ఆయన మాట్లాడితే చచ్చిపోతాం మనం. ఈ 4 సువార్తల్లో ఆయన మాట్లాడితే చాలా మంది స్వస్థపరచబడ్డారు, చాలా మంది ఆదరింపబడ్డారు. కానీ తీర్పు కాలంలో ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడే మాట ఉందే, ఆయన మాట్లాడే మాట వింటే గుండెలు జారిపోతాయి, గుండెలు జారిపోతాయి. ఆ రోజు తట్టుకోగలవా అని అందుకు రాస్తున్నాడు ప్రకటన గ్రంథం. అందుకు రాయబడి ఉంది అక్కడ. ఏంటి? ఆయన మాట 2 అంచెల ఖడ్గంలో. అంటే ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి, ఏమీ లేదు. మొదటి అధ్యాయాన్ని ముందు పెట్టుకొని నిన్ను మొదటి అధ్యాయం మ్యాచ్ చేసుకోవాలి. చూసుకో, అద్దంలో పెట్టుకుంటాను కదా. అదేంటి? ఈ షర్టు ఈ ప్యాంటు మ్యాచ్ అయిందా లేదా, లేదంటే ఈ వైట్ ఒకటేనా, ఈ గ్రీన్ కలర్ అంటే ఈ పచ్చ రంగు ఒకటేనా కాదా అని మనం చూసుకుంటాం కదా.
అలాగా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్న యేసయ్య లక్షణాలు, రూపం ఇప్పుడు నువ్వు ఒకటేనా కాదా మ్యాచింగ్ చూసుకో. ఒకటిగా ఉంటే యు ఆర్ పాస్, లేదు అంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయో అంతే. అంటే నేను సంవత్సరం చెప్పను, ఇంకెన్ని రోజులు ఉన్నాయో ఈ అన్ని రోజుల్లో మార్చుకోగలుగుతావా లేదా? నీ చేతుల్లో నీ చేతి మళ్ళీ చెప్తున్నాను, మ్యాచింగ్ చూసుకునే టైం వచ్చింది. ఇకనైనా ఆయన మాటలు నీ మాటలు కలుస్తున్నాయా లేదా? ఆలోచనలు, ఉద్దేశాలు కలుస్తున్నాయా లేదా? రెండంచెల వాడి అయిన ఖడ్గం అంటే ప్రతి పాపాన్ని కూడా హతం చేసేది. అలాగే రేపు పొద్దున ఎవడని నీ దగ్గరకు వచ్చి పాపం చేద్దాం రా అన్నా కానీ, పాపంలో ఒకటైపోదాం రా అన్నా కానీ నువ్వు కలవకూడదు. అలా ప్రత్యేకంగా ఖడ్గంలాగా ఉండాలి నీ మాటలు, ఖడ్గంలాగా ఉండాలి. అలా ఉన్నామా లేదా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అనుకునే ఆత్మీయత జీవితాన్ని జీవిస్తున్నావా, లేకపోతే దేవుడు అనుకున్న ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావా? అసలు రాబోతున్న దినాల్లో అబద్ధ బోధకులు, ప్రవక్తలు అంటే ప్రత్యేకంగా ఎవరో కాదు, మనమే మోసం చేసుకుంటాం. నేను మంచిగానే ఉన్నానులే, మంచిగానే జీవిస్తున్నానులే, చర్చికి వెళ్ళొచ్చి అంటున్నాను కదా, ఇది దేవుడు అసలు అది కాదు. మనం అనుకోవడం కాదు, బైబిల్తో సరి చూసుకోవాలా. దేవుడు చెప్తున్న సేవ చేస్తున్నానా లేదా? దేవుడు చెప్తున్న ఆత్మీయ జీవితం ఉందా లేదా? దేవుడు చెప్తున్నట్లుగా నా ప్రవర్తన, నా క్రియ, నా లక్షణాలు ఉన్నాయి అని బైబిల్ సాక్ష్యం చెప్పాలి. అదే మొన్నటిగా చెప్పాను కదా, వాక్యం సాక్ష్యం ఇవ్వాలా, యేసు క్రీస్తు ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు అంటే మన లోపల ఉన్న ఆత్మ కాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు మోసం చేసుకునే దినాల్లో ఉన్నావు. దయచేసి నేను సరిగ్గానే ఉన్నాను అని అనుకుంటే భ్రమపడుతున్నట్టు లెక్క. ప్రభువా నేను సరిగ్గా ఉన్నానా లేదా నాకు చూపలేదు. అడుగుదాం, మొక్కలేదా ప్రభువా నేను సరిగ్గా ఉన్నానా లేదా? నువ్వు అనుకున్న ఆత్మీయ జీవిత కలిగి ఉన్నానా లేదా? అయ్యా నమ్మకమైన సాక్షి వంట అయ్యాను. మరి నాలో నమ్మకత్వం ఉందా? నువ్వు అప్పచెప్పిన జీవితాన్ని నమ్మకంగా జీవిస్తున్నానా? నువ్వు నాకు నమ్మి కుటుంబాన్ని అప్పచెప్పావు, కుటుంబంలో నమ్మకంగా ఉన్నానా? అయ్యా నమ్మి ఎంతో కొంత ఆస్తినిచ్చావు, ఆ ఆస్తి విషయంలో నమ్మకంగా ఉన్నాను. అయ్యా నమ్మి బంధాలనిచ్చావు, ఆ బంధాల్లో నమ్మకంగా ఉన్నాను. అయ్యా నమ్మి ఒక సంఘాన్ని ఇచ్చావు, ఆ సంఘంలో నమ్మకంగా ఉన్నాను. నమ్మి ఒక భార్యను, భర్తను, పిల్లల్ని ఇచ్చావు, మరి ఆ భర్త విషయంలో నమ్మకంగా ఉన్నానా? ఆ భార్య విషయంలో నమ్మకంగా ఉన్నానా? ఆ బిడ్డల విషయంలో నమ్మకంగా ఉన్నానా? ఆ తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉన్నానా? ఈరోజు ఏదో వయసు వచ్చేసిందని కుటుంబం ఏర్పాటు పడ్డారనేసి తల్లిదండ్రులను వదిలేస్తే ఆ విషయంలో కూడా లెక్క అడుగుతాడమ్మా, లెక్క అడుగుతాడయ్యా. నీ తల్లిదండ్రులు ముదిమి వచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. వారిని చూసుకోకపోతే ఆ విషయంలో కూడా నువ్వు నమ్మకంగా లేవని దేవుడు ఉమ్మేస్తాడు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన రూపాయి విషయంలో నమ్మకంగా ఉన్నానా? నువ్వు నాకు ఇచ్చిన సంఘం విషయంలో, పరిచర్య విషయం, బాధ్యత విషయంలో తండ్రి, ఒక పనిని చెయ్యని అప్పగించినప్పుడు తండ్రి అయ్యా పనిని పూరాగా నమ్మకంగా చేయగలుగుతున్నాను. అయ్యా నువ్వు నా ముందు దైవ గ్రంథాన్ని పెట్టావు, మరి ఆ విషయంలో నేను నమ్మకంగా లేదయ్యా. ఎప్పుడు దాని ప్రకారంగా జీవించలేదు, నేనేదో అన్నట్టు నాకు నేను మార్కులు వేసేసుకున్నాను. బాగానే ఉన్నాను. మార్కులు వేసుకోవాల్సింది నువ్వు కాదు దేవుడు, మార్కులు వేసుకోవాల్సింది నువ్వు కాదు దేవుడు. ఈరోజు దేవుడిని ప్రేమించగలుగుతున్నావా?
దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రతి చోట దేవుణ్ణి చూడగలవు. దేవుడు ఆత్మలో లీనమైపోగలవు. దేవుడు ఆత్మలో లీనమైపోగలవు. దేవుడు ఆత్మ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మను పొందుకో, లేకపోతే అనుభవించు, లేదంటే పరిశుద్ధాత్మను మాట్లాడతాడు. నీకు వెంటనే పరిశుద్ధాత్మ స్వరం వినిపిస్తుంది. పరిశుద్ధాత్మ దర్శనం, పరిశుద్ధాత్మ కళలు, పరిశుద్ధాత్మ మలుపులు. ఎక్కడెక్కడ ఒక సెకండ్ ఆగిపోమని చెప్తాడు, ఒక సెకండ్ ఆగమంటాడు. ఆ చిన్న చిన్న స్వరాలు కూడా మనం వినగలగాలి. ముద్దు మారిపోయావా అంటే పరిశుద్ధాత్మ స్వరం వినలేనంత ముద్దు మారిపోయావా? దాన్నే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. చెప్తున్నాను, ఇప్పుడు కానీ నువ్వు సున్నితంగా మారకపోతే, పరిశుద్ధాత్మ స్వరము వినే అంత సున్నితంగా మారకపోతే తీర్పు కాలంలో నువ్వు దేవుడి ముందు నిలబడలేవు. ఈరోజు అడుగు తెరిచి, అయ్యా నీ ఆత్మకు సున్నితంగా నన్ను మార్చండి. అయ్యా నీ ఆత్మకు సున్నితంగా నన్ను మార్చండి. ఆ సున్నితమైన చల్లని మెల్లని స్వరము వినేలాగా నన్ను చెయ్యండి. ప్రతి క్షణము ప్రతి నిమిషము తండ్రి నీ మాట వినే అంత సున్నితముగా నేను మార్చబడు. చెవిగల వాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అని రాయబడింది. అయ్యా బాహ్యమైన చెవులు కలిగి ఉన్నారు కానీ అంతరంగ చెవులు ముయ్యబడి ఉన్నాయి తండ్రి. ఎప్పుడో ఆదివారం మాట్లాడితేనే సేవకుడు తప్ప ఈ వారంలో నాకు దేవుడు స్వరం ఏంటో తెలియట్లేదు. బైబిల్ తెరుస్తుంటే నాకు అవన్నీ అర్థం కాని పదాలుగానే ఉన్నాయి. కానీ అయ్యా ఇదిగో ఆత్మ మాట్లాడుచున్నట్టు నాకు అర్థం కావట్లేదు. అయ్యా ఇదిగో బైబిల్ తెరుస్తుంటే ఏదో చదివేసి వెళ్ళిపోయామన్నట్టు అనిపిస్తుంది తప్ప ఒక్కొక్క పదం సూటిగా నన్ను తగులుతున్నట్టు, నన్ను కొడుతున్నట్టు, నన్ను రాస్తున్నట్టు అనిపించట్లేదు. అంటే సున్నితంగా లేదు బండబారిపోయాను. అయ్యా ఈ తీర్పు దినాల్లో తండ్రి నీ ముందు తండ్రి నీకు నమ్మకమైన సాక్షిగా నేను నిలబడ్డానికి కృపను చూపించాను. అయ్యా మృతులలో నుండి లేపబడే అవకాశాన్ని, ధన్యతను ఆ రెప్ప పాటున నాకు ఇవ్వబోతున్నావు తండ్రి. ఆ రోజు నిలబడాలి, లేపబడాలి అంటే తండ్రి నీకు అనుగుణమైన జీవితం, ఆ 100% శ్రమను అనుభవించగలగాలి, ఆ 100% విధేయత కలిగి ఉండాలి, ఆ 100% ఓర్చుకోవాలి. ఈరోజు నా పక్క వాడిని, నా ఎదుటి వాడిని, నా తల్లిదండ్రుల మాటే భరించలేకపోతున్నాను, నా భర్త మాటే భరించలేకపోతున్నాను, ఎవరైనా ఏదన్నంటే కోపంతో సహించి ఉండలేకపోతున్నాను. ఇంకెలా లేపబడతానని, ఎలా లేపబడతాను? ఈ శరీరం నిన్ను అడ్డగిస్తుందమ్మా. శరీరాన్ని నలగొట్టుకుంటావా? పౌలు అదే మాట అంటున్నాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముడుతూ నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు వాక్యం చేత నలగొట్టు, ప్రార్థన చేత నలగొట్టు. ఈరోజు శ్రమను భరిస్తాను. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకో, ఎవరేమన్నా భరిస్తానయ్యా, సహిస్తానయ్యా, ఎదురు చెప్పను తండ్రి. అయ్యా ప్రతిసారి పరిశుద్ధాత్మ నీకు అవకాశం ఇస్తానయ్యా. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడండి. నాలో ఒక మార్పు వచ్చేంత వరకు, నువ్వు నా కోసం మంచిగా జీవించావన్న నీ స్వరం నేను వినేంత వరకు తండ్రి అయ్యా నేను విధేయత నేర్చుకుంటాను, ఓర్పు నేర్చుకుంటాను, ప్రార్థిస్తాను తండ్రి. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నేను నల్లగొట్టుకుంటానయ్యా, అయ్యా బాధ్యత లేని వాడిని నువ్వు అంగీకరించట్లేదయ్యా. ఒకవేళ ఆత్మీయంగా నాకు బాధ్యత లేదేమో, అందుకే నువ్వు నాతో ఏం మాట్లాడట్లేదు అనుకుంటే తండ్రి. బాధ్యత లేదేమో, అందుకే నువ్వు నాకు ఏ అధికారం ఇవ్వలేదు తండ్రి.
అయ్యా ఈరోజు బాధ్యత ఇచ్చేంత వరకు నేను నమ్మకంగా ఉంటాను తండ్రి. బాధ్యత పొందుకునేంత వరకు పని చేస్తాను తండ్రి. బాధ్యత యుక్తంగా నా పరిచర్యను నేను నడిపిస్తాను తండ్రి. బాధ్యత యుక్తంగా నేను ఉంటానయ్యా. బాధ్యత యుక్తంగా నాకు పని నప్పచెప్పండి తండ్రి. నాకు పని నప్పచెప్పండి. దేవానికి స్తోత్రం. రాజానికి ఈ సంఘం మీది, ఈ ప్రజలు మీ వారు, ఈ గ్రామం మీది తండ్రి. మీరు ఎలా చూడాలనుకుంటున్నారు అలాగున మీరు మార్పు చెందుదురు. ఆ నిజమైన మొదటి ప్రేమ అనుభవంలోనికి వచ్చుదురుగా. నమ్మకమైన సాక్షులుగా ఉందురు కాక, మృతులలో నుండి లేపబడే వారిగా మీరు ఉందురు కాక తండ్రి. అయ్యా ఇదిగో నువ్వు మెచ్చుకునే వారి ఉండడానికి సహాయము దయచేయండి. అలా బిడ్డల్ని రక్తం కింద తీసుకొస్తూ తండ్రి అయ్యా ఏవైతే శరీరేచ్ఛలు విని అయ్యా ఎదగకుండా ఆపేస్తున్నాయో తండ్రి, వాటిని ఇక నుంచి మీరు నలగొట్టుకొందురుగా అయ్యా. వారికి వారు మార్కులు వేసుకునే వారిగా కాకుండా తండ్రి, వారిని వారు మోసం చేసుకునే వారిగా కాకుండా తండ్రి, నిన్ను మెప్పించేవారిగా, నీకు ఇష్టమైన వారిగా ఉందరుగా. అలా సంఘాన్ని పరిచర్యని హస్తాన్ని పంపించు. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.